బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు సంచలన తీర్పిచ్చింది. కేసులో A1 గా ఉన్న బివి శ్రీనివాస్ రెడ్డి, A2 గా ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఇదే కేసులో సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా సిబిఐ కోర్టు తేల్చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు సంచలన తీర్పిచ్చింది. కేసులో A1 గా ఉన్న బివి శ్రీనివాస్ రెడ్డి, A2 గా ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఇదే కేసులో సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా సిబిఐ కోర్టు తేల్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి చెప్తారు. శ్రీహరి, చెప్పండి. ఓబులాపురం మైనింగ్ కేసులో 5గురికి శిక్ష ఖరారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. ఈ తీర్పుకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? స్వామి, ఓబులాపురం మైనింగ్ అక్రమాల పుట్ట తొవ్వి తీశారు. ఈ యొక్క వ్యవహారంలో ఖచ్చితంగా సిబిఐ నమోదు చేసినటువంటి అభియోగాలు కావచ్చు, తర్వాత సాక్షులు చెప్పినటువంటి అంశాలు, తర్వాత పూర్తి స్థాయిలో అన్ని అంశాలను విచారించిన తర్వాత దాదాపుగా 3,337 డాక్యుమెంట్లను కూడా పరిగణలోకి తీసుకుంది సిబిఐ. దాదాపు 219 మంది సాక్షులను కూడా విచారణ జరిపింది. సో ఇది సుదీర్ఘంగా విచారణ తర్వాత న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతున్న నేపథ్యం 13 ఏళ్ల తర్వాత ఈ కేసు సంబంధించి కూడా శిక్షలను ఖరారు చేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క కేసులో ముఖ్యంగా ఎవరైతే మొత్తం ఈ వ్యవహారానికి కీలక సూత్రధారి, పాత్రధారులైనటువంటి A1 గా ఉన్నటువంటి బివి శ్రీనివాస్ రెడ్డి, A2 గా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి, A3 గా ఉన్నటువంటి విడి రాజగోపాల్, A4 గా ఉన్నటువంటి ఓబులాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, అలానే A7 గా ఉన్నటువంటి ఆలీ ఖాన్ కు శిక్ష ఖరారు చేసింది. సో ప్రధానంగా కూడా ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో గాలి సోదరుడైనటువంటి బివి శ్రీనివాస్ రెడ్డికి 7 ఏళ్ల పాటు కూడా శిక్ష ఖరారు చేస్తూ ప్రస్తుతం తీర్పును కూడా వెల్లడించారు. ఇక పూర్తి స్థాయిలో వీరికి సంబంధించినటువంటి ఎవరెవరికి ఎంత శిక్ష విధించాలి ఏంటనే దానిపైన కూడా మొత్తం తీర్పు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి మనకు కొనసాగుతోంది న్యాయస్థానంలో. ముఖ్యంగా ఈ కేసు విచారణ సాగుతున్న సమయంలోనే A5 రావు లింగారెడ్డి మృతి చెందినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా ఐఏఎస్ అధికారినిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి పైన కోర్టు కూడా ఈ కేసును కొట్టివేసినటువంటి పరిస్థితి. ఇక మిగిలినటువంటి వారిలో ప్రధానంగా ఈ కేసు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి, ఆమె కూడా నిర్దోషిగా ప్రకటించింది న్యాయస్థానం. A8 కృపానందాన్ని కూడా ఈ కేసు నుంచి కూడా నిర్దోషిగా ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తం కూడా ఈ ఎపిసోడ్ కి 5 మంది ప్రధానమైనటువంటి వారిని కూడా ఖరారు చేసి వారిని కూడా శిక్ష విధిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే IPS లోని 120B రెడ్ విత్ 420, 409, 468, 471లతో పాటుగా కొంతమంది పైన అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) అలానే రెడ్ విత్ 13(1)D కింద అభియోగాలు కూడా నమోదైనటువంటి ఈ కేసులో ప్రధానంగా ఈ తీర్పును కూడా వెల్లడించారు. OMC సంబంధించినటువంటి అంశం, ఓబులాపురం మైనింగ్ అక్రమాల విషయాన్ని, అప్పట్లో జరుగుతున్న వ్యవహారాలను కూడా
ఆంధ్రజ్యోతి ప్రముఖంగా దీనిపైన కథనాలు కూడా వెల్లడించింది. అప్పట్లో ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనాల పైన ఏదైతే ఈ మైనింగ్ దందా పాల్పడినటువంటి గాలి జనార్దన్ రెడ్డి అవాకు చవాకులు కూడా పేల్చినటువంటి పరిస్థితి, ఛాలెంజ్లు విసిరినటువంటి పరిస్థితిని కూడా చేశాం. మాకేముంది, మొత్తం వ్యవహారం అంతా మా చేతిలో ఉందని చెప్పి విర్రవీగినటువంటి పరిణామాలను చూసాం. ఈ నేపథ్యంలోనే ఈ ఎపిసోడ్ పైన మొత్తం కూడా విచారణ కొనసాగింది. ప్రధానంగా చూసుకున్నప్పుడు రాష్ట్ర సరిహద్దులను కూడా మార్చేసినటువంటి పరిస్థితి. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉండేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి మైనింగ్ దందా ఇది. ఆ మైనింగ్ ప్రాంతంలో ఉన్నటువంటి సరిహద్దులను కూడా చెరిపేశారు. సో వీరికి ఇచ్చినటువంటి లీజుకు ఏదైతే ఉన్నదానికి దాటి దాని పరిధులను కూడా అతిక్రమించి నిబంధనలను తొంగలో తొక్కి అక్రమంగా కూడా మైనింగ్ చేశారు. చేయడమే కాదు, మైనింగ్ చేసినటువంటి దాన్ని విదేశాలకు కూడా తరలించినటువంటి పరిస్థితి. కోట్లాది రూపాయల సొమ్మును కూడా అక్రమంగా గడించారు. ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి విషయంలో అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి పైన వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో కేసు ఫైల్ అయింది. అప్పట్లో ఆయన బెయిల్ కోసం కూడా ఏకంగా న్యాయమూర్తికి లంచం ఇచ్చేటువంటి ఎరవేసేటువంటి ప్రయత్నాలు కూడా చేసి అడ్డంగా పట్టుబడ్డటువంటి పరిణామాలను కూడా మనం చూసాం. ఇలాంటి నేపథ్యంలో ఈ కేసు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా సుదీర్ఘంగా విచారణలు కొనసాగుతూ వచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో అప్పటి నుంచి కూడా మొత్తం ఈ యొక్క వ్యవహారం పైన కూడా విచారణ సాగింది. అక్రమ్ మైనింగ్ ద్వారా 884 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగట్టారనేది కూడా సిబిఐ కేసు నమోదు చేయడంతో పాటు నేరపూరిత సొమ్ము ద్వారా కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలపై ఈడీ కూడా దీనిపైన కేసు నమోదు చేసింది. అప్పట్లో వీటిపైన సీజ్ చేసింది. ఆయన ఇచ్చినటువంటి కానుకలు కావచ్చు, ఆయన సమర్పించినటువంటి అనేక నగలు, ఇతరత్ర వ్యవహారాలన్నిటిపైన కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి. సో ఒక ఓఎంసీ కేసులో సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్న 53 కేజీల బంగార నగలు, నగదు, 5 కోట్ల రూపాయల విలువైనటువంటి బాండ్లను కూడా గతంలో ఆయన విడుదల చేయాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితులు కూడా చూసాం. అప్పట్లో బంగారు నగలు అప్పగించాలని జనార్దన్ రెడ్డి కస్టోడియన్ గా తమ పేరుతో కొనుగోలు చేసిన బాండ్లు కావచ్చు, ఇతరత్ర వ్యవహారాలపైన కూడా పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. వీటన్నిటిపైన కూడా విచారణ చేసినటువంటి హైకోర్టు కూడా అప్పట్లో కొట్టివేసింది. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో ఏదైతే ఓబులాపురం సంబంధించినటువంటి మైనింగ్ అంశంలో సంచలనమైనటువంటి తీర్పు మాత్రం వెల్లడించింది. అప్పట్లో ఈ యొక్క ఏదైతే ఈ వ్యవహారంలో మొత్తం తనకు ఉన్నటువంటి రాజకీయ అండదండలు, ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఉన్నటువంటి ఏదైతే వైఎస్ ప్రభుత్వం వారి యొక్క అండదండలు కావచ్చు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని చెలరేగిపోయినటువంటి పరిస్థితి. అందులో అక్రమ మైనింగ్ సంబంధించినటువంటి అంశంలో అటు రాజకీయంగా కావచ్చు, అధికారులు కావచ్చు, అంతా తన చేతిలో పెట్టుకుని డబ్బుతో ఏదైనా చేయొచ్చు అని చెప్పి అప్పట్లో వ్యవహరించినటువంటి పరిస్థితి. విచ్చలవిడిగా ఏదైతే అడ్డుగోలుగా అక్రమంగా ఇష్టానుసారంగా కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితులను చూసాం. మైనింగ్ మాఫియా ఈ స్థాయిలో ఉంటుందా, ఇన్ని కోట్ల రూపాయలతో ఇంత దందాలకు పాల్పడతారా అనే స్థాయిలో కూడా అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి ఎపిసోడ్ దేశంలోనే పెద్ద సంచలనంగా మారినటువంటి కేసు ఇది. ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో నాంపల్లి కోర్టు ప్రస్తుతం తీర్పును కూడా వెల్లడిస్తూ ఏదైతే శిక్షలను కూడా ఖరారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్వామి, ప్రధానంగా చూసినప్పుడు ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో అప్పట్లో ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ప్రభుత్వంలో మైనింగ్ శాఖ సంబంధించినటువంటి మంత్రిగా గతంలో అప్పట్లో పనిచేస్తూ ఏదైతే సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళందరి వ్యవహారం పైన కూడా తీవ్రమైనటువంటి అభియోగాలు, ఆరోపణలు కూడా వచ్చాయి. వీటన్నిటిపైన విచారించిన తర్వాత ఈ కేసు సంబంధించినటువంటి తీర్పు కూడా వెల్లడించారు. ముఖ్యంగా చూసినప్పుడు ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబీకులకు సంబంధించినటువంటి అంశం, వారితో పాటు వ్యాపారంలో ఉన్నటువంటి వారు, వీరందరికి సంబంధించినటువంటి విషయంలోనే ప్రధానంగా ఈ కేసు సంబంధించినటువంటి దానిపైన నమోదైంది. దానిపైన కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో సిబిఐ విచారించింది. కీలక ఆధారాలు కూడా సేకరించింది. ఆధారాలు సేకరించిన తర్వాత అటు గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి శ్రీనివాసన్ రెడ్డిని కూడా నిందితులుగా చేసినటువంటి పరిస్థితి. సో ఇక ఇదే కేసులో ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మితో పాటుగా ఇతర వాదనలు కూడా విన్నారు. ఆ వాదనలు విన్న తర్వాత వీరికి సంబంధించినటువంటి విషయం పైన అప్పట్లో కేసులు కూడా
నమోదైనటువంటి పరిస్థితులు కూడా చూసాం. మొత్తానికి Yes. కూడా ఈ కేసు సంబంధించిన విషయంలో 219 మంది సాక్షులను విచారణ Okay. జరిపి డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత ఈ తీర్పును కూడా వెల్లడించిందని చెప్పొచ్చు స్వామి. రైట్ శ్రీహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.